టీజీపీఎస్సీ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పుపై చర్చించనున్నారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ను ఆశ్రయించే యోచనలో ఉంది టీజీపీఎస్సీ. పేపర్ మూల్యాంకనం చేయాలా లేదా పరీక్షలు రద్దు చేయాలా అనే దానిపై కోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనిపై టీజీపీఎస్సీ న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఇటు డివిజన్ బెంచ్లోనూ వాదించేందుకు పిటిషనర్లు రెడీగా ఉన్నారు. ఇవాల్టి టీజీపీఎస్సీ సమావేశంలో గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రైట్, అప్డేట్స్ అందించడానికి రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, ఏంటి టీజీపీఎస్సీ సమావేశం అప్డేట్స్? గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి గత 2 రోజుల క్రితం ఇటు హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మనం ముఖ్యంగా చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్ష అనంతరం అయితే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఒక పత్రాల మూల్యాంకనంలో అయితే అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో అక్రమాలు కూడా జరిగాయంటూ కొంతమంది పిటిషనర్స్ వేసినటువంటి ఒక పిటిషన్ల ఆధారంగా అయితే, అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు గ్రూప్ 1లో క్వాలిఫై అయ్యి అదేవిధంగా ఇప్పటికీ వెరిఫికేషన్ పూర్తయినటువంటి అభ్యర్థులు కూడా ఇటు గ్రూప్ 1 పరీక్ష సంబంధించి అయితే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లు అన్నింటినీ అనుగుణంగా అయితే ఇటు విచారణ చేసినటువంటి హైకోర్టు ధర్మాసనం గత 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా అయితే మనం చూడవచ్చు. తీర్పులో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షలో ఇటు మూల్యాంకనం సరిగా జరగలేదు. మూల్యాంకనంపై మరొకసారి ఇటు అభ్యర్థుల ఏదైతే పిటిషనర్ల కోరిక మేరకు మరొకసారి ఇటు మెయిన్స్ పరీక్ష నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్షలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మెయిన్ పరీక్షా పత్రాలను మరొకసారి మూల్యాంకనం చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు ఇటు మూల్యాంకనం చేసేటువంటి ప్రక్రియ కుదరనట్లయితే 8 నెలల్లోగా తిరిగి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా ఇటు హైకోర్టులోని సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తీర్పు అనంతరం అయితే మనం చూస్తున్నాం ఇటు టీజీపీఎస్సీకి కూడా చేసినటువంటి సూచనలుగా భావించవచ్చు. ఎందుకంటే ఇటు టీజీపీఎస్సీ అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భంలో గతంలో ఏదైతే పిటిషనర్స్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైనా వాటికి సంబంధించి అయితే ఇటు హైకోర్టు కూడా కావాల్సిన విధంగా అయితే కౌంటర్ దాఖలు చేసినటువంటి టీజీపీఎస్సీ అయితే టీజీపీఎస్సీ తరఫున కూడా ఇటు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా ఇటు హైకోర్టుకు వాదనలు వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి మూల్యాంకనంపైనే ప్రధానంగా ఇటు హైకోర్టు తీర్పు వెలువడడంతో అయితే దీనికి సంబంధించి మరొకసారి మూల్యాంకనం చేయాలా లేదంటే తిరిగి పరీక్ష మళ్ళీ నిర్వహించాలనేటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ తీర్పుపై ఇటు డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి ఒక అంశంపైన కూడా చర్చించేటువంటి అయితే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి పారదర్శకతపై అయితే, ఎందుకంటే ఇప్పటికే మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఒక అంశాలు కానీ లేదంటే ఇటు పరీక్షా సెంటర్లకు సంబంధించినటువంటి అంశాలు అన్నిటిపై కూడా ఇటు హైకోర్టు సింగిల్ బెంచ్కి అయితే ఇటు టీజీపీఎస్సీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించిన క్రమంలో ఆ వాదనలను ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వాదనలన్నింటినీ కూడా ఇటు సింగిల్ బెంచ్ పరిగణలోకి తీసుకున్నట్లే కనిపిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇటు టీజీపీఎస్సీ అయితే ప్రధానంగా తీసుకొని దానిపై ఈరోజు చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం టీజీపీఎస్సీ కూడా మనం చూడవచ్చు ఈ కేసు మొత్తాన్ని గమనిస్తే ఇటు ఒకవైపు పిటిషనర్లు అదేవిధంగా మరొక వైపు ఇటు టీజీపీఎస్సీ వాదనలు విన్నప్పటికీ కూడా ఇటు టీజీపీఎస్సీ వాదనలను కూడా ఇటు కోర్టు తోసిపుచ్చినట్లుగా భావించినటువంటి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కమిషన్ అయితే ఈరోజు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి అన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం ఇప్పటికే చూస్తున్నాం ఇటు గ్రూప్ 1కి సంబంధించి అయితే ఇటు 563 పోస్టులకు గాను 29,000 మంది, మనం ముఖ్యంగా చూడవచ్చు 30,000 మందికి గాను ఇటు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 21,000 మంది అయితే ఇటు పరీక్షలలో మెయిన్స్ పరీక్షల్లో హాజరు కావడం జరిగింది. వారిలో మనం చూస్తున్నాం ఇప్పటికే 563 మంది అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది ర్యాంక్ ఆధారంగా. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఎందుకంటే ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కేవలం నియామకం మాత్రమే ఒకటి పెండింగ్లో ఉన్న క్రమంలో అయితే ఇప్పుడు ఈ యొక్క మూల్యాంకనం మరొకసారి చేయాలనేటువంటి అంశాన్ని అయితే టీజీపీఎస్సీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇటు టీజీపీఎస్సీ తీసుకున్న ఇప్పటికే మూల్యాంకనం పూర్తవడంతో పాటు ఇప్పటికే అభ్యర్థులను కూడా ఎంపిక చేసిన క్రమంలో తిరిగి మూల్యాంకనం చేయాలనేటువంటి అంశంపై అయితే ఇటు కొంత సుముఖంగా లేనప్పటికీ కూడా ఇటు డివిజన్ బెంచ్కి కూడా ఈ యొక్క తీర్పును సవాల్ చేస్తూ వెళ్ళినట్లయితే అక్కడ ఈ యొక్క 563 మంది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఒక భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని తమకు తీర్పు అనుకూలంగా వచ్చేటువంటి విధంగా అయితే ఇటు టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూడవచ్చు మరొకసారి కనుక ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో మెయిన్స్ కనుక నిర్వహించినట్లయితే మరొకసారి 30,000 మంది అభ్యర్థులకు కూడా
పరీక్ష రాసేటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే గతంలో అయితే కేవలం 21,000 మంది మాత్రమే పరీక్ష రాయడం జరిగింది. మరొక 9,000 మంది గైర్హాజరైన క్రమంలో మరొకసారి ఎగ్జామ్ నిర్వహించినట్లయితే ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా గతంలో వేరే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ భాగంలో అయితే సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రక్రియ మొత్తం పూర్తయినాక ఇటు హైకోర్టు తీర్పునైతే ఇటు టీజీపీఎస్సీ ఇటు డివిజన్ బెంచ్కి వెళ్లే విధంగా అయితే ఈరోజు బోర్డు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.